ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. తద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలను మీ జీవితాల్లో చూడొచ్చు. ఇకపోతే ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా మోషే ఒక మాట ఇశ్రాయేలీయులందరికీ చెప్తా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ఏమిటంటే, మీ కళ్ళతోటి మీరు చూశారు కదా, అద్భుతాల చేత ఆశ్చర్య కార్యాల చేత ఐగుప్తు నుంచి బయటికి రావటం మీరు చూశారు. అలాగనే మనం కూడా ఒకనొక జనములో నుంచి ఒక జనముగా ఏర్పడతా గొప్ప కార్యాలని చూస్తూ ఉన్నాము దేవుని ద్వారా. లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే, ఒక జనములో ఉన్నటువంటి మనుషులను తీసుకోవటం కోసం మీరు చూసినటువంటి గొప్ప కార్యాలు ఎప్పుడైనా ఏ దేవుడైనా ఎక్కడైనా చేయటం చూశారా అని అడుగుతాడు మోషే. ఆలోచనలో పడే విధంగా ఉంటుంది లేఖనం. మనం కూడా ఆలోచన చేస్తే ఒక ఆలోచన మనకు తెలియాలి, ఒక విషయం మనకు అర్థం కావాలి. చేసే ఎక్కడికో ఎందుకు సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఎక్కడి నుంచైనా సరే రాని, ఏ ప్రజల నుంచైనా రాని, వచ్చిన వారు నేను భయంకరమైనటువంటి పాపం చేసే మనిషిని, భయంకరమైనటువంటి పనులు చేసే మనిషిని, నా ద్వారా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు నేను ఆ పనులన్నీ మానేశా అని సాక్ష్యం చెప్తా ఉంటారు. ఇందుకొరకే దేవుడు ఏం చేసిండంటే, ఆయా జనములలో ఉన్న మనుషులను తీసుకొని ఆయన కొరకు ఒక జనమును, పవిత్రమైనటువంటి జనమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దినదినము కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆయా మనుషులలో నుంచి, ఏ కులమైనా ఏ మతమైనా మరి ఇంకెవరైనా సరే కావచ్చు, వారిలో నుంచి దేవుడు తన కొరకు మనుషులను తీసుకొని పవిత్రమైనటువంటి ఒక జనంగా దేవుడు అద్భుతాలు జరిగించి వారిని దినదినము కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. లేఖనంలో ఇదే విషయం మనకి అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనం, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసిన. చూడండి, మీరు ఒక కులంలో ఉన్నారు. ఈ కులంలో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు తీసుకున్నాడు. ఎలాగా? మీ జీవితంలో గొప్ప అద్భుతం అనేది జరిగించి, అది ఏ రకమైనటువంటి మేలైనా సరే కావచ్చు. ఆ గొప్ప అద్భుతాన్ని చూసిన మీరే చెప్తారు, ఇది ఎక్కడ కూడా జరగదు, దేవుని చేత మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పగలిగేంత అద్భుతాన్ని జరిగించి దేవుడు తీసుకొని ఏం చేసిండంటే, ఆయన కొరకు ఒక జనముగా, ఆయన యొక్క స్వాస్థ్యంగా, ఆయన ప్రజలుగా మిమ్మల్ని స్థాపించుండు.
మిమ్మల్ని స్థాపించుండు. ఇలాగా ఇలాగా వేరే కులంలో, మతంలో, జాతిలో, ఇంకెక్కడైనా సరే భూమి మీద ఏ దేవుడైనా వచ్చి మనం చెప్పుకున్నట్లుగా ఆ మనుషులలో నుంచి ఆ దేవుని కొరకు ఎవరినైనా సరే తీసుకోవటం అనేది జరిగిందా? మీరు చూశారు కదా, మిమ్మల్ని ఒకానొక జనములో నుంచి దేవుడు తీసుకొని మీరు చూసినటువంటి గొప్ప కార్యాలు. 4 రోజులు వాన పడితే మట్టి నేలైతే మోకాళ్ళ లోతు కాళ్ళు దిగబడతాయి. అది మొదట సముద్రం. ఆ ఎర్ర సముద్రంలో పడి బండ్లు, గుర్రాలు, ముసలి ముతక ఆరిన నేల మీద నడిచిపోయారంట. 4 రోజుల వర్షానికే మోకాళ్ళ లోతు దిగబడేటువంటి పరిస్థితి ఏమో మనం చెప్పుకున్నాం. కానీ అది అప్పటికే సముద్రం. ఆ సముద్రము మధ్యలో పడి ఆరిన నేల మీద మనుషులతో పాటుగా గుర్రాలు, రథాలు, ఇంకా పిల్ల చెల్ల, ఇక వాళ్ళకి కలిగినటువంటి యావత్తు ఆ తోవలోనే వచ్చారు. సముద్రంలో మరి రావటానికి ఎంత సముద్రం అది, ఇక మనం ఏ మాట మాట్లాడటానికి అవకాశం లేదు. ఏదో 4 రోజులు వానబడి ఆరినాక 4 రోజులు ఉండకపోదాం అనుకుంటే అదొక ఆలోచన. కానీ ఇక్కడ సముద్రంలో పడి మీరు వచ్చారంట. మీరు చెప్పండి, సముద్రాన్ని దాటుకొని మీరు వచ్చారు కదా. ఇలాగా మరెక్కడైనా సరే ఏ దేవుడైనా సరే ఒక జనములో నుంచి తన కొరకు ఒక జనమును తీసుకోవటానికి ప్రయత్నం అనేది జరిగిందా? ఎక్కడా లేదు, జరగదు కూడా. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన కొరకు పవిత్రమై ఉన్నటువంటి జీవితాన్ని అవలంబించేటువంటి వారినిగా మనలని ఆయన గొప్ప కార్యాల చేత దినదినము కూడా లేవనెత్తుతా ఉన్నాడు, గొప్పగా చేస్తా ఉన్నాడు, పరిచర్యని గొప్పగా చేస్తా ఉన్నాడు, మన యొక్క బలమును విస్తరింపజేస్తా ఉన్నాడు. ఇందులోనికి వచ్చి అక్రమంగా, అన్యాయంగా, ఇక అవిధేయతతోటి వెనుక ఉన్నటువంటి ఘోరమైనటువంటి జీవితం కంటే ఘోరమైనటువంటి జీవితం బతకండాన్ని దేవుడు ఎప్పుడు చెప్పట్లా. ఏ లేఖనము కూడా చెప్పదు. ఏ లేఖనం చెప్పదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఆ మనుషుడిని దేవుని లేఖనము హెచ్చరిక చేస్తుంది, ఇది సరి అయిన పద్ధతి కాదు అని. ఎందుకంటే పవిత్రమై ఉన్నటువంటి జీవితము కొరకు ఆయన ఒక జనములో నుంచి తీసుకున్నాడు గొప్ప కార్యాల చేత. అందుకే మోషే చెప్తా ఉన్నాడు, సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత, అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత దేవుడు మిమ్మను ఒక పవిత్రమైనటువంటి జనముగా బ్రతకమని, ఉండమని, ఆయన పేరుని నిలబెట్టమని మిమ్మల్ని ఆ ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. ఆ ఐగుప్తులో నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చిండంటే, నేను అప్పుడులాగే ఉంటా. ఐగుప్తులో ఉన్నటువంటి హేయమైనటువంటి క్రియలు ఎన్నున్నాయో అవన్నీ కూడా చెప్పుకోవటానికి వీలు పడదు. కానీ బైబిల్లో అక్కడక్కడ చదువుకుంటే ఇంత భయంకరంగా ఉన్నాయా అని అనిపిస్తుంది. ఆ భయంకరమైనటువంటి క్రియలన్నిటినీ కూడా మన జీవితాల్లో ఇక మీదట జరగకుండా చూసుకోవాలి. ఆయన ఎందుకు మనల్ని ఆ దేశం నుంచి, ఆ ప్రజలలో నుంచి తీసుకొని వేరుగా ఉంచిందంటే, మిగిలినటువంటి వారికి విరుద్ధమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడపటం కోసం. వారందరి జీవితాలు మన జీవితానికి సరిపోలు, విరుద్ధంగా ఉంటాయి. వాళ్ళకు మనం విరుద్ధంగా ఉంటాం,
మనం వాళ్ళకి విరుద్ధంగా ఉంటాం, వాళ్ళకు మనం విరుద్ధంగా ఉంటాం. రెండింటికి రెండు ఆపోజిట్ ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. మనది దేవునిది అనేది పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత వెనుక ఉన్నటువంటి పవిత్రతకు మించి ఉండాలా. ఒకవేళ అపవిత్రత అయితే దాని గురించి మాట్లాడే పనే లేదు. కొంతమంది ఉంటారు, నేను మంచిగానే ఉన్నా కదా, ఇంకెంత మంచి ఉండాలి. మనుషుని మంచితనం అనేది మనుష్యుని వరకే నిలబడుతుంది. దేవుని ముందు నిలబడతాం. దేవుని ముందు నిలిచేటువంటి మంచితనం ఏమిటంటే క్రీస్తు రక్తము చేత కడగబడేటువంటి స్థితి. అప్పుడు మాత్రమే దేవుని ముందు నిలబడగలిగేంత సామర్థ్యాన్ని పొందుకుంటాం. దేవుని లేఖనం ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది. ఈ ఉపవాస వాక్యంలో మన దేవుని ఈరోజు వాగ్దానం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. అక్కడ ఎంతటి అపవిత్రత, ఎంతటి హేయమైనటువంటి నీచమైనటువంటి పనులు జరిగించడమో మనకు తెలుసు. సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నేను పాత జీవితంలో ఇలాగ నడుచుకున్నా, ప్రతిఫలంగా అనేకులకి నేను కంటగింపుగా అయిపోయా. మరి చెడు పనులు చేస్తే అందరు పిలిచి సన్మానం చేస్తారా? చేయరు కదా. అందరికీ నేను ఎలాగున్నా అంటే పగస్తుడిగా అయిపోయా. ఆ పాత జీవితంలో ఉన్నటువంటి ఆ రోత అంతా కూడా పోవాల. దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని ఆ అపవిత్రత ఉన్నది కదా, ఆ అపవిత్రత అంతటిని కూడా పోగొట్టి రక్షిస్తా. క్రీస్తు యొక్క మార్గంలో నిలబడటం ద్వారా. అందుకే ఆ జనములో నుంచి మనము తీయబడ్డాం, పవిత్రముగా ఉండటం కొరకు. ఇశ్రాయేలీయులు కూడా ఆ జనములో నుంచి తీయబడ్డారు. దేవుని గొప్ప కార్యాలు చూసుకుంటా దేవుని చేత తీయబడ్డారు. మనకి కూడా అద్భుతాలు జరగల, ఆశ్చర్య కార్యాలు జరగల, దేవుని శక్తి కలిగిన కార్యాలు జరగల. ఆ శక్తి కలిగిన కార్యాలు ఏం చేస్తా ఉన్నాయి అంటే మనకి, అవును, ఈయన పవిత్రపరచుట యందు, రక్షించుట యందు ఈయనకు మించిన వారెవరూ లేరు. ఈయన మాత్రమే ఈ విషయాలు జరిగించటానికి సమర్థుడు, ఈ విషయాల గురించి చెప్పటానికి సరిపోయిన మనిషి. రక్షించుటకు, పవిత్రపరచుటకు ఈయన మాత్రమే యోగ్యుడు, మరి ఎవరు కూడా కాదు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి శక్తి కలిగినటువంటి ఈ మార్గమును, మునుపటి ప్రవర్తనను కలిగి ఉండకుండా ఆయనకు అనుకూలమైనటువంటి పవిత్రతను మనము కలిగి ఆయన చేత రక్షించబడదాం. ఆమేన్. ఆయన చేత రక్షించబడదాం. ఆయన ఎందుకు తీసుకున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులలో నుంచి మనలను ఎందుకు వేరు చేసిందంటే, అప్పుడున్నటువంటి ఆ ప్రవర్తన కూడదు మనకి. ఆ ప్రవర్తన మనకి కూడదు. పవిత్రపరిచే దేవుని యొక్క అదే అపవిత్రతను నేను కొనసాగిస్తానంటే ఏ మాత్రం కూడా క్రీస్తు దానికి ఆమోదం తెలపడు, క్రీస్తు దానికి అంగీకరించడు. ఆయన పవిత్రతయే మనల్ని రక్షిస్తుంది. రక్షించబడాలంటే, పవిత్రపరచబడాలంటే ఆయన యొక్క మార్గమునందు ఆ అపవిత్రతని, ఆ కార్యాలని వదిలిపెట్టాలి. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఈ ఉపవాస విజ్ఞాపనల యందు నాయన ఈ మనవులను జ్ఞాపకం చేసుకొని పవిత్రపరచుటకు సమర్థుడవు నీవు, రక్షించుటకు శౌర్యము కలిగిన దేవుడవు నీవు. ఐగుప్తులో నుంచి ఒక జనమును నీ కొరకు తీసుకున్న విధంగా లోకంలో నుంచి నీ కొరకు ఏర్పరచబడినటువంటి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి నీ పవిత్రమైనటువంటి మార్గము గురించి, జీవితము గురించి, జీవితంలో వారు ఏ రీతిగా ఈ మార్గమును, పవిత్రతను
సంతరించుకొని పవిత్రతను నిలుపుకొని నీతో నడవాలో తెలియచేయమని, నీవు తోడుగా ఉండి నీ కృప వాత్సల్యతను సమృద్ధిగా నీ బిడ్డల మీద కుమ్మరింపచేసి రక్షించమని, నీ పాదముల యొద్ద ఉన్న నీ ప్రజలను నీ పరిచర్యను దీవించమని మరొక మారు ఈ ఉపవాస మనవులు నీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.